టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి పెరిగిపోతూ ఉన్నట్లుంది రోజు రోజుకి కూడా. ఇక టీడీపీ కార్యకర్తల్లో రోజు రోజుకు ఎందుకు అసంతృప్తి పెరుగుతుంది అని కూడా నారా లోకేష్ ఆరా తీసినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. భారీగా పదవులు ఇచ్చిన అసంతృప్తికి కారణం ఏంటి అంటూ కూడా నారా లోకేష్ ఆరా తీశారు. జోనల్ కోఆర్డినేటర్తో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో వీళ్ళందరితో కూడా భేటీ అయ్యారు నారా లోకేష్. కార్యకర్తలకు నేతలకు మధ్య దూరం ఎందుకు పెరుగుతుంది? పార్టీకి కార్యకర్తే అధినేత, ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత ఉండాలి. కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య సమన్వయం ఎందుకు లోపిస్తుంది? జోనల్ కోఆర్డినేటర్లు వారధిలా పనిచేయాలి అంటూ కూడా లోకేష్ ఆదేశం ఇచ్చారు. ఇక జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా ఎందుకు విభేదాలు తలెత్తుతూ ఉన్నాయి? టీడీపీ ఇన్ఛార్జీలు సమన్వయం చేసుకోవటం కీలకమంటూ కూడా లోకేష్ వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రతి నెల జోన్ కోఆర్డినేటర్లతో కూడా సమావేశమై పనితీరు సమీక్షిస్తా అంటూ కూడా నారా లోకేష్ మాట్లాడారు. వైసీపీ పెట్టిన అక్రమ కేసులపై సమీక్షించి చట్టపరంగా కూడా పరిష్కరిద్దామని లోకేష్ హామీ ఇచ్చారు. ఇక క్యాడర్కు శిక్షణ కార్యక్రమాలను 10 రోజుల్లో ప్రారంభించాలని కూడా సూచనలు చేశారు. పెండింగ్లో ఉన్న పార్టీ పదవులను డిసెంబర్ నాటికి భర్తీ చేస్తామని కూడా లోకేష్ వ్యాఖ్యానించారు. ఇక ఒకవైపు పదవులు ఎక్కువగా ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు ఇంకా అసంతృప్తి వ్యక్తమవుతుంది? కార్యకర్తలను ఎందుకు పట్టించుకోవటం లేదు? ఇటు ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య దూరం పెరుగుతుంది, అసలు సమన్వయం అనేది ఉండటం లేదు. ఎందుకు ఈ సమన్వయం అనేది లోపిస్తూ ఉంది? మన నారా లోకేష్ అనంతపురం పర్యటించిన నేపథ్యంలో కూడా మనం చూసాము. కార్యకర్తలు కొంతమంది ఎమ్మెల్యేలు తమను దూరం పెడుతున్నారంటూ కూడా మాట్లాడటం, కార్యకర్తలు అక్కడికి రాకపోవడం జరిగింది. అప్పుడు నారా లోకేష్ చెప్పడం జరిగింది, మీరు మా దృష్టికి తీసుకొని వస్తేనే కదా ఈ విషయం మాకు తెలిసేది, లేకపోతే ఎలా తెలుస్తుంది అంటూ కూడా నారా లోకేష్ స్వయంగా కూడా కార్యకర్తలతో మాట్లాడటం జరిగింది. ఇంకా అప్పుడు అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు అనంతపురంలోని పరిస్థితుల మీద. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు జిల్లా కోఆర్డినేటర్లు అదేవిధంగా ఇటు పల్లా శ్రీనివాసరావు వీళ్ళందరితో కూడా భేటీ అయ్యారు. అసలు ఏం జరుగుతుంది పార్టీలో అనేది కనుక్కోవటం కూడా ఇక ప్రతి నెల తను సమీక్షించనున్నట్లుగా కూడా లోకేష్ చెప్పడం జరిగింది. మరి ఏ అంశాల మీద లోకేష్ సమీక్ష జరిపారు, అసలు పార్టీలో ఏ పరిస్థితుల గురించి ఆయన తెలుసుకోవటం జరిగింది, ఎటువంటి ఆదేశాలు సూచనలు ఇచ్చారు అన్న డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, పార్టీలో ప్రజెంట్ కొనసాగుతున్న విధానాలు వీటన్నిటి మీద లోకేష్ చాలా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. కంప్లీట్గా అసలు ఈ భేటీ గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, టీడీపీ కార్యకర్తల్లో రోజు రోజుకు అసంతృప్తి పెరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్నడూ లేని విధంగా టీడీపీ మొట్టమొదటిసారి దాదాపు చాలా నామినేటెడ్ పదవులు భర్తీ చేశాము, కార్యకర్తలకు డైరెక్టర్ పోస్టులు ఇచ్చాము, వేరు పరిస్థితుల ద్వారా అవకాశాలు కల్పించాము. అయినా కూడా టీడీపీ కార్యకర్తల్లో ఎందుకు అసంతృప్తి పెరుగుతుంది, కారణం ఏంటి అంటూ ఆయన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జోనల్ అధ్యక్షులు ఏదైతే ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క అధ్యక్షుడు నియమించారు, జోనల్ అధ్యక్షులతో కూడా ఆయన భేటీ అయ్యారు. జోనల్ అధ్యక్షులలో వచ్చేసి జోనల్ కోఆర్డినేటర్ లో బీద రవిచంద్ర, మంతన సత్యనారాయణ రాజు, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, దామచర్ల సత్య, సుజయ్ కృష్ణ రంగారావు, దీపక్ రెడ్డి, కోవలమూడి రవీంద్ర, వేపాడ చిరంజీవిరావు, మందలపు రవి, పెళ్లకూరు శ్రీనివాస్ రెడ్డి, వీరితో పాటు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కూడా ఆయన భేటీ నిర్వహించారు. పలు అంశాల మీద సమీక్షించారు. ఏదైతే ఎన్నడూ లేని విధంగా టీడీపీ పుట్టిన తర్వాత టీడీపీ చరిత్రలో ఇన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన చరిత్రే లేదు. అలాంటి పరిస్థితుల్లో అలాంటి అవకాశాలు ఇచ్చిన టీడీపీ పార్టీలో టీడీపీ కార్యకర్తలు ఎందుకు అసంతృప్తితో ఉన్నారు, కారణాలు ఏంటి, వీటి మీద దృష్టి కేంద్రీకరించండి. అదేవిధంగా జోనల్ కోఆర్డినేటర్లతో నెల సమీక్షలు నిర్వహిస్తాను, రాష్ట్ర అధ్యక్షుడితో కూడా సమీక్ష నిర్వహిస్తాను. ఆయా జిల్లాలలో ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు మధ్య దూరం ఎందుకు పెరిగింది, ఎమ్మెల్యేలకు మంత్రులకు దూరం ఎందుకు పెరిగింది, అసలు కోఆర్డినేషన్ ఎందుకు లేకుండా పోతుంది, క్షేత్రస్థాయిలో సమన్వయం ఎందుకు చేసుకోలేకపోతున్నారు, టీడీపీ బీజేపీ ఎమ్మెల్యేలను చోట టీడీపీ ఇన్ఛార్జీలు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళని కలుపుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కూటమి దాదాపు 15 ఏళ్లు కలిసి ఉంటుందని పదే సీఎం చంద్రబాబు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాతో ఏదైతే నారా లోకేష్ కూడా పదే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఎందుకు అసంతృప్తి పెరుగుతుంది అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మనం ప్రజా కార్యక్రమాలు చేస్తున్నాం, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, అదే విధంగా క్షేత్రస్థాయిలో ఏదైతే కార్యకర్తలకు ఇబ్బందులు జరిగి ఏదైనా అకాల మరణం సంభవించినప్పుడు ఇన్సూరెన్స్ ఇస్తున్నాము, సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం, అదేవిధంగా పెన్షన్లు, తర్వాత సంక్షేమ పథకాలు, వీటి అన్నిటిపైన ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కార్యకర్తలకు పార్టీ పైన ఎందుకు అసంతృప్తి పెరుగుతుంది, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వాలంటూ ఆయన
జోనల్ కోఆర్డినేటర్తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఆదేశాలు జారీ చేశారు. రేణు అయితే కిరణ్, ఒకవైపు చూస్తేనేమో పార్టీలో మనం నిన్న కూడా చూడటం జరిగింది, ఒకవైపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళు కూడా ఎమ్మెల్యేల తీరు మీద కానీ వీరందరి మీద కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. మరొక వైపు చూస్తే ఇక్కడేమో ఈ నారా లోకేష్ కూడా ఇదే విధంగా ఫైర్ అవుతూ ఉన్నారు. అసలు పార్టీలో ఇంత సమన్వయ లోపం కానీ వీటన్నిటికి కూడా అసలు కారణాలు ఎక్కడ లోపం జరుగుతుంది, ఈ లోపాన్ని ఎక్కడ గుర్తిస్తున్నారు వీళ్ళు? రేణు, ప్రధానంగా ఒక పార్టీ ఏదైతే టీడీపీ కూటమి హైయెస్ట్ సీట్లు రావడం, దాదాపు 164 సీట్లు గెలవడంతో రాష్ట్రంలో ఎవరికి పదవులు ఇవ్వాలి, ఎవరికి పదవులు ఇవ్వకూడదు అనే సమన్వయం కూడా నెలకొల్పే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే టీడీపీకి సంబంధించిన 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, జనసేనకు సంబంధించిన 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బీజేపీకి సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే టీడీపీ కార్యకర్తల్లో ప్రధానంగా అసంతృప్తి వ్యక్తం చేసేది కానీ ఇంటర్నల్ గా మనకు అందుతున్న సమాచారం మేరకు మాకు రావాల్సిన పదవులు జనసేన బీజేపీ కోటాలోకి వెళ్ళిపోతున్నాయి. 10 మంది టీడీపీ కార్యకర్తలకు రావాల్సిన చోట 3 లేదా 4 మాత్రమే పదవులు వస్తున్నాయి. దాదాపు 7 నుంచి 8 పదవులు టీడీపీకి, తర్వాత 2 లేదా 3 పదవుల్లో జనసేన బీజేపీ సమన్వయం చేసుకోవాలి. కానీ మాకు రావాల్సిన పదవులు, మాకు రావాల్సిన పనులు, మాకు రావాల్సిన కాంట్రాక్టులు క్షేత్రస్థాయిలో మాకు అందాల్సినవి మాకు అందలేదంటూ టీడీపీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది క్షేత్రస్థాయిలో ఉంది. ఈ క్షేత్రస్థాయికి సంబంధించిన సమాచారం ప్రస్తుతానికి నారా లోకేష్ వద్ద ఉందో లేదో మనకు సమాచారం అయితే తెలియదు. కానీ కార్యకర్తలు అయితే అసంతృప్తితో ఉన్నారు. కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు మధ్య దూరం పెరిగింది. ఏదైతే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టారో ఆ అక్రమ కేసుల వ్యవహారం కూడా ఇప్పటికీ తేల్చలేదు. ఆ కేసుల వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామంటూ చాలా మంది ఏదైతే పార్టీ కార్యాలయానికి సీఎం చంద్రబాబుకు మంత్రి నారా లోకేష్ గారు పలు జిల్లాల్లో కూడా కార్యకర్తలు మొరబెట్టుకున్నారు. గతంలో ఉన్న అక్రమ కేసులు కొట్టేయలేదు, తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్బంది పడినాము, ఆర్థిక సాయం చేయండి అంటూ కోరినా కూడా కొన్ని చోట్ల సహాయాలు అందలేదు, ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు, ఎమ్మెల్యేలు గ్రామాలకే రావడం మానేశారు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్యేలకు మంత్రులకు సమన్వయం లేకపోవడం, ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు సమన్వయం లేకపోవడం, ఎమ్మెల్యేలకు మంత్రులకు అధిష్టానానికి కూడా మధ్య సత్సంబంధాలు లేకపోవడం, పదే సీఎం చంద్రబాబు నాయుడు మీటింగ్ నిర్వహిస్తున్నారు, మంత్రులకు ఆదేశాలు ఇస్తున్నారు. కొత్తగా ఎన్నికైన 80 మంది ఎమ్మెల్యేలకు కూడా ఆయన సలహాలు సూచనలు ఇస్తున్నారు. కొత్తగా ఎమ్మెల్యేలైన వారందరూ లోకేష్ వర్గానికి చెందిన వారంటే ఒక ప్రచారం జరుగుతుంది. లోకేష్ వర్గంగా కొంతమంది ఎమ్మెల్యేలు, బాబు వర్గంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఉండడంతో ఎవరు ఏం చేస్తున్నారనే సమన్వయం లేకపోవడం, వారి ఏదైతే కొందరు నారా లోకేష్ పేరు ఉపయోగించుకుని ఎమ్మెల్యేలు దోపిడీలు చేయడం, మరొకరు సీఎం చంద్రబాబు పేరు చెప్పడం, ఇలా పార్టీలో ఓవరాల్ గా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేదు, జిల్లా మంత్రుల మధ్య సమన్వయం లేదు, జిల్లా మంత్రికి జిల్లా ఇన్ఛార్జీల మంత్రికి సమన్వయం లేదు. ఇలా ఈ వ్యవహారం అంతా చూసినప్పుడు నారా చంద్రబాబు నాయుడుకు ఏదైతే 4వ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ నుంచే ఆయనకు సొంత పార్టీ నుంచే తలనొప్పులు ఎక్కువయ్యాయంటూ క్షేత్రస్థాయి నుంచి సమాచారం అందుతుంది. రేణు, ఇంకా కిరణ్, ప్రతి నెల కూడా నారా లోకేష్ సమీక్ష నిర్వహించున్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, ఇప్పుడు ప్రధానంగా నారా లోకేష్ నిన్న జరిగిన జోనల్ కోఆర్డినేటర్లు, తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో భేటీ అయ్యారు. ఆ భేటీలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. నెల నేను అటు జోనల్ కోఆర్డినేటర్లతోనూ ఇటు పార్టీ అధ్యక్షుడితోనూ మాట్లాడతాను. అదే విధంగా జోనల్ కోఆర్డినేటర్లు మంత్రులకు ఎమ్మెల్యేలకు వారధిగా పనిచేయాలి, కార్యకర్తలతో నెల సమావేశం అవ్వండి, బీజేపీ జనసేన ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోండి. అదే విధంగా ప్రతి నెల జిల్లా కోఆర్డినేటర్లతో కూడా ఎమ్మెల్యేలు మంత్రులు సమావేశం కాండి. వైసీపీ పెట్టిన అక్రమ కేసుల మీద కూడా కేసులను సమీక్షించి ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా పార్టీలో పెండింగ్ లో ఉన్న పదవులు డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా జిల్లాలోని పార్లమెంటరీ పార్టీ కార్యాలయాలు, నియోజకవర్గ మండల స్థాయిలో పార్టీ ఆఫీసుల ఏర్పాటుకు స్థలాలు గుర్తించి నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పారు. క్యాడర్ కూడా శిక్షణా కార్యక్రమాలు మొదలు పెట్టాలంటూ ఏదైతే జోనల్ కోఆర్డినేటర్లను ఆదేశించారు. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వీటిని సమన్వయం చేసుకోవాలని కూడా లోకేష్ ఆదేశించారు. ఎక్కడైతే కార్యకర్తలే పార్టీకి అధినేతలు, కార్యకర్తే పార్టీని కాపాడతాడు, కార్యకర్తే జెండా పడతాడు, కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ ఇటు జోనల్ కోఆర్డినేటర్ తోనూ అటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి ఆయన విజ్ఞప్తి చేశారు. అదే విధంగా రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకు, టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. వారితో 2-3 రోజుల్లో ఏదైతే విశాఖపట్నంలో
బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా నిర్వహిస్తారని సమాచారం అందుతుంది. కొత్త ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవడం, వారికి ఏదైతే మళ్ళీ స్పీకర్ తో క్లాసులు నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఓవరాల్ గా ఈ వ్యవహారాన్ని గమనించినప్పుడు పార్టీలో ఏం జరుగుతుంది అంటూ అటు చంద్రబాబుతో పాటు ఇటు పవన్ కళ్యాణ్ కూడా అసహనం వ్యక్తం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయని క్షేత్రస్థాయి నుంచి మనకు సమాచారం అందుతుంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక మంత్రి నారా లోకేష్ కూడా భేటీ నిర్వహించడం జరిగింది. జోనల్ కోఆర్డినేటర్లు, పార్టీ అధ్యక్షులు, ఇక పల్లా శ్రీనివాసరావుతో కూడా భేటీ అయ్యారు నారా లోకేష్. ఈ భేటీ అయిన సందర్భంలో కూడా అసలు కార్యకర్తలకు నేతలకు మధ్య దూరం ఎందుకు పెరుగుతుంది అనే అంశం మీద కూడా ఆరా తీయటం జరిగింది. ఇక మరోవైపు ఇటు కార్యకర్తలు కూడా అనంతపూర్ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో కూడా కార్యకర్తలు కూడా నారా లోకేష్తో చెప్పడం జరిగింది. తమను ఎమ్మెల్యేలు దూరం పెడుతున్నారంటూ కూడా, ఎమ్మెల్యేలు ఎవరికి వారే ప్రవర్తిస్తున్నారంటూ కూడా మాట్లాడటం జరిగింది. ఇక ఈ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకున్నటువంటి నేత ఇప్పుడు పార్టీకి కార్యకర్తే అధినేత అంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత ఇవ్వాలి, కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకి సమన్వయం అనేది ఉండాలి, జోనల్ కోఆర్డినేటర్లు వారధిగా పనిచేయాలి అంటూ కూడా ఇప్పుడు లోకేష్ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇక జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా సమన్వయం సరిగ్గా ఉండాలి, టీడీపీ ఇన్ఛార్జి సమన్వయం చేసుకోవడం చాలా కీలకం అంటూ కూడా లోకేష్ వ్యాఖ్యానించారు. ఇక నుంచి ప్రతి నెల కూడా జోనల్ కోఆర్డినేటర్లతో సమావేశమవునున్నారు నారా లోకేష్. సమావేశమై కూడా వారి పనితీరుని సమీక్షించనున్నారు. ఇక ఇప్పటికే కూడా అసంతృప్తులు అనేవారు కూడా ఎన్ని పదవులు ఏవి ఇచ్చినప్పటికీ కూడా అసంతృప్తులు అనేవాళ్ళు కూడా పెరిగిపోతూ ఉన్నారు. ఈ అంశం మీద ఇటు మంత్రి నారా లోకేషే కాదు, ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు కూడా ప్రతి ఒక్కరు ఈ అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఈ అంశం మీద మాట్లాడినప్పటికీ కూడా పరిస్థితులు అనేవి కూడా చక్కదిద్దటం అయితే కొంత అయితే గ్రౌండ్ లెవెల్లో కష్టతరంగానే మారింది. అధినేతలు ఇచ్చే ఆదేశాలు ఒకలాగుంటే కింద క్యాడర్ కానీ పాటించే ఆదేశాలు ఒకలా ఉంటున్నాయి, మరోలా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనైతే ఏదైనా కానీ అధినేత చెబితే కానీ, తాను ఆ అంశం గురించి ఆరా తీస్తే కానీ ఆ అంశం అయితే ఒక కొలిక్కి రాని పరిస్థితులు నెలకొని ఉంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల మీద ఇటు సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. డిప్యూటీ సీఎం కూడా ఇటు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ గట్టిగా చెప్పాలి అంటూ ఎమ్మెల్యేలకు గట్టిగా చెప్పమని సీఎం చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు పార్టీలో నెలకొని ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఈ సమీక్ష నిర్వహించటము, అసంతృప్తులను ఎవరు కూడా అసంతృప్తులు అనేవాళ్ళు టీడీపీలో ఉండకుండా ఉండేందుకు కూడా కార్యకర్తలే అధినేతలు అంటూ కూడా లోకేష్ వ్యాఖ్యానించడం. ఇక ప్రతి నెల కూడా లోకేష్ సమీక్షించనున్నారు ఈ అంశాలన్నింటినీ కూడా.